వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరముగా అని ఒక పద్యం ఉంది. అట్లాగే ఎవరు చెప్పినా వినాలి, కానీ దాంట్లో మంచి చెడు విశ్లేషించుకోవాలి. సాధ్యమయ్యేది, సాధ్యం కాంది, మనకి ప్రభావం అయ్యేది, ఎదుటి వాళ్ళకి ప్రభావం చూపెట్టేది. రాహుల్ గాంధీ గారు మళ్ళీ మళ్ళీ అదే స్టేట్మెంట్, ఏడాదికో ₹1,00,000 డబ్బులు ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి అయ్యా అంటే కోటీశ్వరులు ఎక్కువైపోయారు, వాళ్ళని తగ్గిస్తాం అన్నటువంటిది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇండియాలో ఒక ఇండస్ట్రీ పెట్టాలా, 1000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు పెట్టేటటువంటి వాడు అంటే విదేశీయుడికి ఇచ్చేద్దామా మనం? మనోళ్ళు ఎదగకూడదు కోటీశ్వరులుగా? ఒక మామూలు వ్యక్తి లక్షాధికారి అవ్వాలనుకుంటాడు, లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు, కోటీశ్వరుడు ఇంకా పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు. అదే కదా ఎదుగుదల అన్నటువంటిది. ఏం కార్పొరేటర్గానే ఎందుకు రాహుల్ గాంధీ మిగిలిపోకూడదు? అసలు కార్పొరేటర్గా ఎందుకు పోటీ చేయకూడదు? ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థి కోసం ఎందుకు చేయాలి? ఏముంది ఆయనకు అర్హత? వాళ్ళ నాన్న ప్రధానమంత్రిగా చేశాడు అన్నది తప్పించి, ఆ లెక్కనైతే తాతల నేతులు తాగారని మూతులు వాసన చూస్తే గబ్బు కొడుతుంది. ఏం మరి ఆ లెక్కనైతే సోనియా గాంధీకి ఏంటి అసలు ఛాయిస్ ఉంది? ఎందుకు ఇవ్వాలి ఆవిడికి పదవి? వారసత్వం తప్పించి. కాబట్టి మరి అక్కడ వాళ్ళిద్దరూ అదన్నీ వదిలేసేసుకోవాలిగా ఇట్లయితే కనుక, వంశపారంపర్యం. కాకపోతే రెండవది, ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు, ఆ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటే దాని మీద పడి ఆడవడం ఏంటో అర్థం కాదు. ఆయన వస్తే కనుక ఆ కమ్యూనిస్టుల నక్సలైట్ల సిద్ధాంతాన్ని అమలు చేసేసి కోట్లతో వ్యాపారం చేసే వాళ్ళందరి దగ్గర 50% 60% తీసేసుకుని మిగతా జనాలకు పంచుతాడట.